ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 23వ వచనం. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను నీకు తోడయందును. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యము చేత ఈరోజు, ఈ వాగ్దానము చేత దేవుడు ఈరోజు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను నీకు తోడయందును. ఆమేన్. ఈరోజు అంతా కూడా దేవుడు నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి తోడు నీడగా ఉండి మిమ్మల్ని నడిపించి మీకు సహాయం చేయునుగాక. చూడండి, ఇక్కడ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని. మీరు ఎదుర్కొంటున్నటువంటి మీ పోరాటాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా చేదాటిపోయినట్టుగా అనిపించిన మీరు ఎలా ఉండాలి అని చెప్పి బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాను అంటే ధైర్యముగా ఉండాలి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మీకు సహాయము చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు ఈ వాగ్దానము చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీకు దేవుడు సహాయం చేయునుగాక. మీ పోరాటాలు, మీ సమస్యలు, మీ వేదనలు, మీ బాధలు అన్ని యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఈ ఉదయకాలం మొదలుకొని తిరిగి మీకు అన్ని విషయాల్లో దేవుడు సహాయము చేయునుగాక. ఆయన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆయన మీ పిల్లలకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆయన మీ కుటుంబానికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.